హాయ్ అండి, అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మిమ్మల్ని ఇలా సజ్జన సాంగత్యంతో మిమ్మల్ని ఇలా పలకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ద కంప్లీట్ మ్యాన్ మీన్స్ పరిపూర్ణత్వాన్ని సాధించిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం. సో ఆ వ్యక్తి సంపాదించుకున్న సంపద మొత్తంతో కూడుకునే ద కంప్లీట్ మ్యాన్ అవుతారండి. దట్టు భౌతికమైన ఈ జీవితాన్ని జీవిస్తేనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్డ్ గా చేయాలి స్పిరిచువల్ గా. సో ధ్యాన మార్గంలో ఉంటూ దాని అంతటిని బ్యాలెన్స్ చేస్తూ రావాలి. మరి ఆషామాషి విషయం అయితే కాదు. సో అలాంటి ఒక వ్యక్తిత్వం యొక్క ఆ వ్యక్తి యొక్క వికాసాన్ని మనం ప్రతిరోజు సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి ద్వారా మనం తెలియచేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందుతూ వస్తున్నాం. అవునా? సో మరి ఇవాళ కూడా సో మరి మన కోసం సిద్ధంగా ఉన్నారు. సో రాఘవి గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. మేడం వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి వెల్కమ్ మీకు. థ్యాంక్ యూ మేడం. మనందరి గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా యొక్క పాదాభివందనలు. అంతకు మించిన పదం ఏదైనా ఉన్నది అంటే కూడా సాష్టాంగ ప్రణామాలు. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేము ఆయనకి. అట్లనే జూమ్ లో విచ్చేసిన మాస్టర్స్ అందరికి, ఇందు మేడంకి, అశ్విని మేడంకి, వెంకట్ సార్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ద కంప్లీట్ మ్యాన్ అనే పదానికి అంటే నా అనుభవం వరకు నేను చెప్తున్నాను మాస్టర్స్. ద కంప్లీట్ మ్యాన్ అనే పదం మనం ఎవరికైనా మెన్షన్ చేయాలంటే ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది మాస్టర్స్ కానీ ఎవరైనా కానీ చెప్తారు, కానీ ఇక్కడ ఏంటంటే ఆచరించి చూపించారు, చెప్పలేదు పత్రిజీ. ఆచరించి మనందరం కూడా ఆచరించే విధంగా తయారు చేశారు. అంటే ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒక నాయకుడు అంటే తన వెనకాల నడవాలి అని కోరుకోరు. తను నడుస్తూ తనతో పాటు నడిపించుకుంటూ మనందరినీ తీసుకెళ్లిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే పత్రిజీ. పత్రిజీ తన అనుచరులను ఎట్లా చూసుకుంటారు అనేది నా లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్. ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒక అడ్రస్ తెలియక నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక ఆటో వాన్ రూపంలో వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడైతే అక్కడ ప్రోగ్రాం జరుగుతుందో అక్కడ నన్ను డ్రాప్ చేసి ఇక్కడే జరుగుతుంది ప్రోగ్రాం వెళ్ళు అని చెప్పి ఒక నవ్వు నవ్వారు. అప్పుడు అర్థమైంది. అప్పుడు నాకు ధ్యానం తెలుసు, కానీ దానిలో ఒక ఆ అంతరార్థము, ఒక గురువు గురించి నాకు అసలు ఏమీ తెలియదు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్త అది. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆయన అనుచరుల్ని ఈ విధంగా చూసుకుంటారు అని చెప్పి ఇంకా సరెండర్ నేను పత్రిజీకి. ఎస్, నాకు ఇట్లాంటి గురువు కావాలి అని చెప్పి అప్పటి నుండి ఏదో చెయ్యాలి ధ్యానం అనే భావన నుండి కంపల్సరీ ధ్యానం చెయ్యాలి అన్న స్థితికి నేను చేరుకున్నాను అనమాట. అట్లనే నేను పత్రిజీని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకటి కాదు, జనరల్ గా సారు కలిసినప్పుడు నేను సార్ని గమనించుకుంటూ కూర్చుంటాను. ఎందుకంటే సారు ఏం మాట్లాడకుండా కూర్చున్నా కూడా అక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఒక రోజు నేను కడతాలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టరు సార్ని రకరకాల క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటున్నారు. కానీ సార్ వేరే వర్క్ లో ఉన్నారు ఆ రోజు. ఆ వేరే వర్క్ లో ఉంటూ సార్ ఏం మాట్లాడట్లేదు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కదా అని ఆ మాస్టర్ ఏం ఆగలేదు. పత్రిజీ సార్ని ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు సార్ అలా చూడటం, ఆ మాస్టర్ వంక తన పని తను చేసుకోరు, చూడటం తన పని తను చేసుకోరు. తర్వాత ఇంకా సారు ఆయన్ని మాస్టర్ని ఏమీ మాట్లాడట్లేదు కదా అని తెలుసుకుని వెంటనే ఆ సారు గమనించి బాయ్ సార్ అని చెప్పారు పత్రి సార్కి. వెంటనే సార్ బాయ్ బాయ్ అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది. నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. నేను సార్ ఏంటి సార్, నేను ఏదో నేర్చుకోవాలని అనిపిస్తుంది దీని నుంచి, నాకు చెప్పండి అని నేను ఇంటికి వచ్చిన వెంటనే కడతాను ధ్యానంలో కూర్చుంటే అక్కడ సార్ని చూసి నేను ఏం నేర్చుకోవాలి అని అంటే సహనం. ఒక నిమిషం మాస్టర్స్.
అక్కడ సహనం అంటే తొందరగా మనము ఒక మాట అనేస్తాము ఎవరినైనా సరే. అక్కడ ఇష్టం లేదని తొందరగా ప్రదర్శించేస్తాము. కానీ అక్కడ ఆయన ఏదీ ప్రదర్శించలేదు. సహనంగా భరించారు. అంటే సార్ కొన్నిసార్లు అంటారు, కొన్నిసార్లు అనరు. అది సార్ యొక్క సిచ్యువేషన్, అక్కడ పర్సన్ యొక్క సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ నేనున్న పరిస్థితిని బట్టి నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ నాకు పత్రిజీ ఏం చూపించారంటే సహనం చూపించారు. అట్లా నేను పత్రిజీని 1 కాదు, 2 కాదు, చాలా విషయాల్లో నేను పత్రిజీని చూస్తూ ఒక్కొక్కటి ఎన్లైట్ అవుతూ వచ్చాను నేను. ఒకసారి నాకు ఒక ఛానల్‌లో నేను అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ ఇస్తే, నేను ఆ కాన్సెప్ట్ గురించి చెప్పాలి అని అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, అసలు అతిథి దేవో భవ అంటే ఏంటి? అతిథి గురించి ఏం చెప్పాలి? ఇంటికొస్తే గెస్ట్‌లు ఎవరైనా వస్తే అతిథి దేవో భవ అని అంటారు కదా అని అనుకున్నాను నేను. కానీ ఆ రోజు నాకు ఏం జరిగిందంటే, ఇంటికి ఒక పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ వచ్చి సమ్ ఏదో రిపేర్ చేస్తుంటే నాకు అతన్ని ఎందుకో చూడగానే టీ తాగుతారా అని అడగాలనిపించింది. అడగాలనిపిస్తే ఇవ్వండి మేడం అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. వెంటనే ఆ టీ తాగుతుంటే ఆయన నాకెందుకో చాలా ఆనందం వేసింది. ఆనందం వేసాక మార్నింగ్ నుంచి అన్ని ఇంట్లకి వెళ్ళి పని చేస్తున్నాను. బట్ ఎక్కడ నాకు ఇలా అడిగి ఇవ్వలేదమ్మా, మీరు ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పి అన్నారాయన. అవునా సరే అని పెద్ద నేనేం పట్టించుకోలేదు. కానీ సరే ఇంకొక 1 అవర్‌లో క్లాస్ ఉంది కదా, రెడీ అవుదాం కదా అని నేను కూర్చుంటే సడన్ గా నాకు ఒక అలవాటు ఉందండి. ఏంటంటే లోపల నుంచి ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి నాకు. అట్లా ఇంట్యూషన్స్ వస్తూ ఉంటే అతిథి దేవో భవ అంటే ఇదే అని అన్నారు పత్రిజీ నుంచి. నాకు ఒక ఇన్నర్ వాయిస్ వచ్చింది. అతిథి దేవో భవ అంటే ఇదా అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు అర్థం కాలేనప్పుడు నేను ధ్యానంలో కూర్చుని ఇంకా ఆన్సర్ కావాలని కూర్చుని వెంటనే నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఏంటి అతిథి దేవో భవ అంటే ఇది అని లోపల నుంచి వచ్చిందని కూర్చుంటే అప్పుడు నాకు సార్ కనిపించి ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మనము ఈ లోపల ఇక్కడ మన మైండ్ ఎంత ప్యూర్ గా ఉంటామో, లోపల ఎవరి మీద ఏమీ లేకుండా ఉంటే మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం కావాలో మనకి అర్థమవుతుంది అని చెప్పారు సార్. 100% రిసీవింగ్ ఉండాలి అన్నారు. అవునా, 100% రిసీవింగ్ ఉంటే వాళ్ళకి ఏం కావాలో మనకు తెలుస్తుందా అని చెప్పి నేను అనుకున్నాను అంతే. అప్పుడు తర్వాత ఓహో ఇదా పత్రిజీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ని ఇట్లానే యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒక అతిథిలాగా ఆయన జీవితంలోకి మనం ఎవ్వరు ఎంటర్ అయినా సరే ఆయన మనలందరినీ ఒక అతిథిలా రిసీవ్ చేసుకున్నారు. అందుకే చూడండి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీని కలిసి ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు. సార్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారని ఒకరు, సార్ నాకు ఫుడ్ తినిపించారని ఒకరు, సార్ మాట్లాడారని ఒకరు. అంటే మనం ఏమి కావాలని కోరుకుని పత్రిజీ దగ్గరికి వెళ్తామో ఆ యొక్క కోరికని ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే మనందరినీ ఒక అతిథిలా ఆయన ఆ రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి. అప్పుడు నాకు వెంటనే ఒక డౌట్ వచ్చింది. సార్ మీరైతే వెంటనే నేను ఒక క్వశ్చన్ అడిగాను పత్రి సార్ని. సార్ మీరైతే ఒక మహా గురువు కాబట్టి మా అందరికి ఏం కావాలి అనేది మీరు రిసీవ్ చేసుకుని మీరు వారి యొక్క ఏం కావాలనేది తీర్చగలుగుతున్నారు. మరి నేనైతే అట్లా లేను సార్. ఎందుకంటే అంత 100% కర్మైనా లేకుండా ఉన్నాను సార్ నేను. మరి నేను ఎట్లా తెలుసుకోవాలి సార్ నేను ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా అని ఒక క్వశ్చన్ అడిగాను నేను పత్రి సార్ వెంటనే. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఏదైనా మనము 100% చేయవలసిన అవసరం లేదు. గురువు ఇలా చేశారు కదా అని మనం దృష్టిలో పెట్టుకుని దీనిని పాటించాలి అన్న భావన మనలో 1% ఉంటే చాలు, మన సక్సెస్ అని చెప్పారు పత్రిజీ. అప్పటి నుండి నేను ఎరుకుతో ఉండడం మొదలు పెట్టాను అనమాట. అందుకే నేను ఇంట్లో ఏ పనులు చేయాలనుకున్నా, నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ సిచ్యువేషన్ లో పత్రిజీ ఉంటే ఇలా చేసేవారు కదా అని చెప్పి నా లోపల నేనే ఒక భావన తీసుకొచ్చి బయట ఎట్లా ఉండాలి అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాను. ఇది నేను పత్రిజీని చూసి నేర్చుకున్నాను నేను. అట్లనే పత్రిజీ నో కామెంట్స్, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు కామెంట్స్ చేయొద్దు అంటే, ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ గుణానుసారం, వాళ్ళ జన్మానుసారం, వాళ్ళ కర్మానుసారం వస్తారు.
ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆ గుణాలతో వచ్చి అవి ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్ చేసుకోవడానికి వచ్చాము. అంటే మనం ఒక పర్పస్ తో భూమి మీదకి వచ్చాము. ఆ పర్పస్ తో మనం వచ్చినప్పుడు ఎందుకు కామెంట్ చేయాలి అనేది కూడా నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను అనమాట. సారు చెప్పారు, బేసిక్స్ చెప్తున్నారు అని కొంతమంది మాస్టర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ సార్ చెప్పిన ఈ బేసిక్ లోనే మనం అంతరార్థం వెతికితే జీవితంలో మనం ఎంత ఆనందంగా జీవించాలనేది తెలుసుకోవచ్చు మనము. ఇక్కడ ఏమీ లేదు అసలు. ఇక్కడ ఈ ప్రాపంచిక జీవితం ఇదంతా ఒక మనం యొక్క రోల్స్ మనం ప్లే చేసుకుంటూ వస్తున్నాము అని పత్రిజీ చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ ఈ రోల్స్ మనం వేస్తేనే గాని మనం ఏమేమి గుణాలని క్లియర్ చేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చామో అవి క్లియర్ చేసుకుంటూ ఉంటాము. అంటే ఇక్కడ ప్రతిరోజు మనం ఎన్లైట్ అవుతూనే వస్తున్నాము. ఈ ఎన్లైట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎన్లైట్మెంట్. ఇక్కడ భూమి మీద ప్రతి ఒక్కరము మనం ఎన్లైట్ అవుతూనే ఉన్నాము. కానీ ఇక్కడ ఏంటంటే స్టెప్స్ తేడా అంతే. సో అందువల్ల ఇవాళ ఒక స్టెప్ కింద ఉన్న వాళ్ళు రేపు ఒక స్టెప్ కంపల్సరీ మన పై ఇంకొక స్టెప్ ఎక్కుతారు. ఇట్లా ఎన్లైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కామెంట్ చేయాలి, ఎందుకు జడ్జిమెంట్ చేయాలి అని సార్ చెప్తున్నారనేది చాలా చాలా అనుభవాల ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఈ పత్రిజీ యొక్క సాంగత్యం నాకు దొరికిందో లైఫ్ మనం యాక్సెప్ట్ చేస్తే కనుక ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అనేది నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను. ఎందుకంటే పత్రిజీకి ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ సమానమే అనేది కూడా నేను తెలుసుకున్నాను. ఎవరిని ఏ విధంగా చూడాలి, ఎవరికి ఏ విధంగా చెప్తే వారికి ఆ విధంగా తెలుసుకుంటారు అనేది పత్రిజీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ చూపించారు. ఏంటంటే ఒక రోజు పత్రిజీ కలలో మా ఇంటి గుమ్మం బయట నుంచున్నారు. నేను సార్ని అడిగాను, రండి సార్ అని చెప్పి అడిగాను. ఏం మాట్లాడలేదు సార్. అట్లా నేను 5-6 సార్లు అడిగాను, రండి సార్ అని చెప్తే సారు నేనే సార్ దగ్గరికి వెళ్ళి రాలేదని చెప్పి, సార్ ఎన్నిసార్లు మీ గురించి ఎదురు చూడాలి సార్, రాకుండా మీరు బయటనే నుంచున్నారు అని అడిగాను నేను పత్రి సార్ అంటే. అవునా, నువ్వు నా కోసం ఎదురు చూసావా అని అడిగారు పత్రి సార్. అవును సార్ అంటే, మరి నేను మీ అందరి కోసం ఎన్ని జన్మలు ఎదురు చూశానో తెలుసా అని అడిగారు పత్రి సార్. అప్పుడు సార్ ఆ మాట అనగానే నేను ఎప్పుడైనా క్లాసెస్ చెప్పినా, మా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పినా, వాళ్ళు ఎలా ప్రవర్తించినా నేను మాట్లాడడం మానేశాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు చేంజ్ అయ్యాను, వాళ్ళు కూడా చేంజ్ అవుతారు కదా. నేను నా గురువుని అంత కష్టపెట్టాను, అంత ఎదురు చూసేలా చేసుకున్నాను. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ ఈ వీళ్ళ విషయంలో ఎదురు చూడడంలో తప్పే ఉంది అని చెప్పి నేను ఈ విషయంలో కూడా ఎన్లైట్ అయ్యాను అనమాట. అట్లా ఒక విషయం కాదండి, కొన్ని ఆస్ట్రాలుగా, కొన్ని కళల రూపంలో, కొన్ని చూస్తూ ఒక్కొక్క విషయంలో 18 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూనే వస్తున్నాను పత్రిజీని. అట్లనే ఒక రోజు అన్ని కళల్లోనే మాక్సిమం నేను అన్ని కళల ద్వారానే నేర్చుకుంటానండి. ఒక రోజు ఒక నిచ్చెన పట్టుకుని నుంచుని ఉన్నాను. నుంచుని ఉంటే నేను చుట్టుపక్కల చూస్తున్నాను, ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పి నేను ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు ఎట్లా చూస్తుంటే వెంటనే పత్రి సార్ వచ్చి ఎవరో వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అని ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వే ఎందుకు తీసుకెళ్ళకూడదు ఇక్కడ నుంచి అని అడిగారు నన్ను. ఓహో, అప్పటి నుంచి నా చేతనైనంత వరకు నేను చేయగలిగిన పని ఏమైనా ఉంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇంకా బట్ అన్నప్పుడు మాత్రమే ఒకరి హెల్ప్ అడగాలి మనం అనేది నేను తెలుసుకున్నాను. పత్రిజీని చూసి పత్రిజీ కాన్సెప్ట్లు విని, అట్లనే నేను పత్రిజీని పుస్తకాల పరంగా కానీ జ్ఞానపరంగా కానీ చూసి నేర్చుకున్నాను. ఇంకొంచెం పత్రిజీ గురించి నాకు లోతుగా అర్థం చేసుకునడానికి నాకు జ్ఞానాన్ని అందించిన మాస్టర్లో కోనేరు వరలక్ష్మి మేడం ఒకరు. మేడం సార్ యొక్క ఎక్స్పీరియన్స్లు, సార్తో అనుభవాలన్నీ చెప్తూ ఉంటే ఒక పత్రిజీ ఇలా ఆలోచిస్తారా, పత్రిజీ ఇలా మాట్లాడతారా అని చెప్పి నేను ఎన్లైట్ అవుతూ వస్తున్నాను అనమాట. ఇప్పటికీ నేను ఎట్లా ఎన్లైట్ అవుతూ వస్తున్నానంటే, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నానంటే, ఈ భూమి మీద ఎవరు ఎక్కువ లేరు, ఎవరు తక్కువ లేరు, ఎవరి ఇంపార్టెన్స్ వారిదే.
ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ వర్క్స్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. సో వీలు కుదిరితే నాకు చేతనంత సహాయం చేద్దాం మా మాస్టర్స్ కి. లేదు నాకు ఏదైనా అవసరం ఉంటే ఆ మాస్టర్ ద్వారా నేను హెల్ప్ తీసుకుందాము. ఇందులో గొప్ప లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు, అంతా సమానమే అన్న ఒకానొక భావన నా మైండ్ లోకి వెళ్ళిందనమాట. దీనికి అంత కారణం కేవలం పత్రిజీనే. ఎందుకంటే ఆయన ప్రతి మాటలో, ప్రతి చేతలో, ప్రతి చూపులో చాలా కరుణ ఉంది మనందరి మీద. ఒకరోజు ఒక్కొక్క మాస్టర్స్ ఒక్కొక్క పనులు కొన్ని కొన్ని చేస్తూ ఉంటాము మనము. కొన్ని ధ్యాన ప్రచారానికి సంబంధించినట్టే లేదు, ఆ ప్రచార కార్యక్రమంలో కొంతమందికి మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తూ ఉంటాయి, అట్లనే వచ్చాయి. కానీ అక్కడ ఒక పత్రిజీ ఇట్లానే మిస్అండర్స్టాండింగ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజు మన సొసైటీ ఇంత గొప్పగా ఉంటుందా? ప్రతి ఒక్కరి మాస్టర్లోని ఏదైతే ఒక అద్భుతమైన గుణం ఉంటుందో అది కనిపెట్టారు పత్రిజీ. వీరికి ఏ పని చెప్తే వీళ్ళు అద్భుతంగా చేస్తారు అనేది కనిపెట్టి పత్రిజీ ఆ పని మన ద్వారా చేయించి ఆ యొక్క లోక కళ్యాణ కార్యక్రమాల్లో మనందరిని భాగస్వాములను చేస్తున్నారు పత్రిజీ. ఎందుకంటే మనందరిలోని కంపల్సరీ ఏవో కొన్ని ఉంటాయి. అన్నీ మన అందరము పర్ఫెక్ట్ లేదండి, ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి భూమి మీదకి. కానీ ఈ పర్ఫెక్ట్ లో మనకి ఏవైతే ఉన్నాయో మైనస్లు వాటినన్నిటిని ఆయన పక్కన పెట్టి మనలందరినీ భరిస్తూ వస్తున్నారు పత్రిజీ. ఇవి ఒకటి కాదు, రెండు కాదు, నేను చాలా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను తెలుసుకున్న విషయం ఇది. భరిస్తూ వస్తున్నారు పత్రిజీ. ఇంత భరిస్తున్నారా మనల్ని అనేది అర్థమైంది. ఒక రోజు నేను ధ్యానంలో కూర్చుంటే పత్రిజీ చైర్ లో కూర్చుని ఉన్నారు. కొంతమంది ఒక పర్సన్స్ ఉన్నారు, ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు, ఒక సైపు కొంతమంది ఉన్నారు. ఒకవైపు అందరూ పత్రిజీని తిడుతున్నారు, ఒకవైపు అందరూ పత్రిజీని పొగుడుతున్నారు. నేను వెంటనే పత్రి సార్ని, ఎందుకు సార్ వీళ్ళందరూ తిడుతున్నారు మిమ్మల్ని అని అడిగాను. నేను వెంటనే పత్రి సార్ని అడిగితే, నువ్వు వీళ్ళందరూ తిడుతున్నారు ఇటెందుకు చూసావు, ఇటువైపు వాళ్ళందరూ నన్ను పొగుడుతున్నారు ఇటువైపు ఎందుకు చూడలేదు నువ్వు నన్ను అని అడిగారు సార్. అప్పుడు అర్థమైంది ఒక మనిషిలో ఒక క్వాలిటీ ఏదైతే సరికాని క్వాలిటీ ఉందో ఈ సరి అయిన క్వాలిటీని చూసుకుని దానిని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి అనేది తెలుసుకున్నాను. ఒక పత్రిజీ కనుక మనల్ని మనం కనుక అర్థం చేసుకుంటే ఒక పత్రిజీ అర్థమవుతారు. ఒక పత్రిజీ మనకు అర్థమవుతే మొత్తం ప్రపంచం అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన భూమిలో ఈ భూమి మీద ఈ సృష్టిలోని ఏమేమైతే ఉన్నాయో అదంతా పత్రిజీయే. ఇక్కడ ఎక్కువ లేదు, తక్కువ లేదు, అంతా పత్రిజీయే. ఆ యొక్క చూసే దృష్టి మారితే మనకు అన్ని కనబడతాయి. చెప్తూ ఉంటారు పత్రిజీ, మన సృష్టి అంతా బానే ఉంది, చూపు మారితేనే అన్ని తెలుస్తాయి మనకి. అది ఎందుకు అంటున్నారు సార్ అని చెప్పి ప్రాక్టికల్ గా నేను ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంటుంటే బయట ఎక్కడ మిస్టేక్స్ కనబడట్లేదు అసలు నాకు. నిజమే, మన చూపులోనే మిస్టేక్ ఉంది. సృష్టి అంతా కరెక్ట్ గానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవాల పరంగా వాళ్ళు పర్ఫెక్ట్ గానే ఉన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ పత్రిజీని చేస్తూ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే పత్రిజీ ప్రతి ఒక్కరిని ఎవరు ఏ విధంగా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేస్తారు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే మన లోపల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ పరంగా మనం ఎదుటి వ్యక్తిని చూస్తాము. అందువలనే మనకి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. ఇక్కడ పత్రిజీ అలా కాదు. పత్రిజీ ఏంటంటే మనం ఎలా ఉన్నామో మనలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ విషయం నేను ఎట్లా ప్రాక్టికల్ గా తెలుసుకున్నానంటే పిసిఎస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో పత్రిజీ కొన్ని పిఎంసిలో ఒక మాస్టర్ ఏం చేశారంటే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు మాకు పిసిఎస్ గురించి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 10 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తే మేము అన్ని రాసాము. ఈ రాసిన అన్ని పత్రిజీ కరెక్షన్ చేయాలన్నమాట. పత్రిజీ కరెక్షన్ చేయాలంటే పత్రిజీ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ రౌండప్ చేశారు తప్ప ఎక్కడ పదాలను మార్చలేదు పత్రి సార్. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఫస్ట్ నేను అనుకున్నాను, ఆ కరెక్షన్ చేసి మా దగ్గరికి వచ్చినాయి అనమాట. నేను చూసి ఓహో నేను 100% కరెక్ట్ గా రాసేసాను అనమాట. అందుకే ఎక్కడ మిస్టేక్స్ పదాలు సార్ కొత్త పదాలు ఏమీ యాడ్ చేయలేదు, చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి అంతే అన్న అహంకారం వచ్చింది నాలోని. అంటే తర్వాత ఒక 2-3 రోజులు అయ్యాక
అవును ఏంటి నేను కరెక్ట్ గా రాశాను ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని. కాదు, ఇది ఏదో ఉంది ఆలోచించగా అక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ పత్రిజీ మేమేదైతే రాసామో ఆన్సర్స్ వాటిని మాత్రమే సరిచేశారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, మనకి ఇక్కడ ఆల్రెడీ మైండ్ లో కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. అరే ఈ ఆన్సర్ ఇక్కడ లేదు కదా అని అక్కడ రౌండ్ అప్ కొట్టి అది రాసేస్తూ ఉంటాం. కానీ అక్కడ పత్రిజీ అలా చేయలేదు. అం- మేమేం రాసామో వాటిని కరెక్ట్ చేశారు. ఓహో, అంటే ప్రతి మనిషిని వాళ్ళు ఎట్లా ఉన్నారో ఆ విధంగానే ఉంటూ పత్రిజీ కరెక్షన్ చేస్తున్నారన్నమాట. ఈ విధంగాని ఒక వాక్క్షేత్రం పరంగా కానీ, ఒక చేష్టాక్షేత్రం పరంగా కానీ, ఒక భావనాక్షేత్రంగా కానీ ఆయన వాళ్ళని వాళ్ళలాగే చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయట్లేదు. డాడీ ఇది నేను అర్థం చేసుకున్నాను. హ్మ్. సో ఇట్లా ఒకటి కాదు మాస్టర్స్, రెండు కాదు, పత్రిజీని చూసి చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. ఆయన ఏది ఎప్పుడు నోరు తెరిచి అడగలేదు, నోరు తెరిచి మాట్లాడలేదు. మాట్లాడారు అంటే కూడా దాని వెనకాల కూడా ఎంతో అంతరార్థం ఉంటుంది కంపల్సరీ. మనం అనుకుంటాము ఈ క్షణంలో ఇలా మాట్లాడారు అని పత్రిజీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సార్ ఒకవేళ ఏదైనా మాట్లాడితే మన అవగాహనకి తగ్గట్టుగా ఆలోచిస్తున్నాము. ఇది ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు, నేను సార్కి హెల్త్ బాగాలేనప్పుడు కడతాలు వెళ్ళాను అనుకున్నాను నేను. కానీ నేను కలవలేకపోయాను. వెంటనే ఆ రోజు రాత్రి కలలోకి వచ్చి, నేను ఎప్పుడు మీ అందరితో పాటే ఉంటాను అన్నారు నాతో వచ్చి. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఓహో, సార్ని కలుద్దాం అనుకున్నాను కదా, నేను కలవలేకపోయాను కదా, నువ్వు బాధపడకు, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అని చెప్పారు పత్రి సారు అని అనుకున్నాను. కానీ ఆ 20 days తర్వాత సార్ బాడీ వీక్ చేశారు. అప్పుడు అర్థమైంది నాకు విషయం ఏంటంటే, నేను బాధపడుతుంటే పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరూ బాధపడద్దు, నేను మీ అందరితో పాటు ఉంటానని ఆ సందర్భాన్ని చూసుకొని చెప్పారు సార్ అనేది నాకు అర్థమైంది అనమాట. చూసారండి, అంటే సారు చెప్పిన విషయము ప్రతిదీ ఒకసారి సారు ఒక స్పీచ్ లో చెప్పడం విన్నాను. నేను ఏ విషయాన్నైనా సరే 16 కోణాలుగా ఆలోచించి చెప్తాను అన్నారు పత్రిజీ. కానీ ఇక్కడ ఏంటంటే, మనకి ఎంత అవగాహన ఉందో అంత అవగాహన, మన ఆలోచనలు బట్టి, మన హ్మ్. స్థితిని బట్టి సార్ చెప్పింది ఇదే అని చెప్పి ఒక రియలైజేషన్కి వచ్చేస్తున్నాము. ఇది ఇట్లా రాకూడదనేది నేను తెలుసుకున్నాను అనమాట. సో అందువల్ల అలాగని తప్పంటే, నేను ఆ రోజు ఉన్న స్థితికి అది కరెక్ట్, తర్వాత ఉన్న స్థితికి ఇది కరెక్ట్. అంటే ప్రతిదీ కరెక్టే, కానీ దేనికి తొందరపడరాదు. సో సార్ ఒక విషయాన్ని చెప్తే దాన్ని మనకి ఎంత లోతు వరకు అర్థమైనదో ఆ లోతుని తీసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి తప్ప, ఇదే నాకు అర్థమైంది అని చెప్పి దీని మీద ఒక అవగాహన వచ్చి నేను దీన్ని డిస్టర్బ్ చేయకూడదు, సార్ ఇట్లానే చెప్పారు అని చెప్పి నేను బయట ప్రచారం చేయకూడదు అనేది నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను అనమాట. సో నేను చాలా ఎక్స్పీరియన్స్ చూశాక నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, నేను కరెక్ట్ గురువు చేతిలో ఉన్నాను. ఎందుకంటే ఆయన అందరినీ చూసుకుంటూ ఎన్యులేట్ చేస్తూ ఉండి మన యొక్క జీవితాన్ని, మన యొక్క జన్మను ఎట్లా ధన్యం చేసుకోవాలో ఒక సులువైన మార్గాన్ని చూపించారు. ఆనాపానసతి ధ్యానం ఎంత ఈజీ అండి. ఇప్పుడు ఎవరికి చెప్పినా మీ ధ్యానం ఎలా చేయాలి అని అడుగుతున్నారు అందరూ మమ్మల్ని. అడిగితే నేను ఏం లేదండి, జస్ట్ కూర్చోండి, శ్వాస మీద ధ్యాస అని చెప్తాను. మరి అయితే ఇలా నడుము నిటారుగా పెట్టాలా, కాళ్ళు ఇలా పెట్టాలంటే ఏమీ లేదు, మీకు ఎలా కూర్చోవాలనిపిస్తే అలా కూర్చోండి అని చెప్తున్నాను. ఇంత ఈజీనా అని అడుగుతున్నారు అందరూ జనం. అంటే ఇంత సులభమైన మార్గాన్ని సంసారంలోనే ఉంటూ సంసారంలోనే నిర్వాణాన్ని ఎట్లా పొందాలి అనేది గురువు మనకి చూపించారు. ఈ రోజు చాలా మంది, అంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఈ రోజు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉంటూ వాళ్ళ యొక్క సంసారాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ప్రతి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా నడిపించుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ పత్రిజీ. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్స్ ని ఏమైనా అన్న, వైఫ్స్ ఏమైనా అన్న యాక్సెప్టెన్సీ వచ్చేసింది ప్రతి పిరమిడ్ మాస్టర్ కి. ఎందుకంటే సార్ చెప్పారు, సంసారంలో నిర్వాణం, లేదంటే ఏదో గత జన్మలది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే వారికి ఇంత తెలుసు నీకింత తెలుసు అని చెప్పి ప్రతి ఒక్క మాస్టర్ ని చూన్ చేశారు పత్రిజీ. అందరూ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నాయి, యాక్సెప్టెన్సీ కూడా వచ్చింది బికాజ్ ఆఫ్ పత్రిజీ. అట్లానే
ఫుడ్ విషయంలో కూడా పత్రిజీ మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ఒకటే శాకాహారం మాత్రం తీసుకోండి అని చెప్పారు. మానవ జీవితాన్నే కాదు, జంతు జీవితాన్నే కాదు, మొత్తం ఈ భూమండలాన్నే కాపాడడానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా వ్యక్తి అనకూడదండి. ఒక శక్తి ఏదైనా ఉన్నది అంటే ఒక పత్రిజీ. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఉండి ఈ పనులన్నీ చేయలేమండి. ఒక శక్తి కాబట్టి ఆ శక్తి సమూహాలతో కలిపి ఆయన ఈ రోజు మన సొసైటీని ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగారు పత్రిజీ. అట్లనే ఫుడ్ విషయంలో కూడా మనందరం చూడండి, చెప్పాలంటే మనం మన రిలేటివ్స్ తో కూడా కలవలేము, కానీ మన పిరమిడ్ మాస్టర్స్ అందరితో కూడా ఎంత హ్యాపీగా కలవగలుగుతున్నాము. ప్రతి ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా వడ్డించడం పత్రిజీని చూసే నేర్చుకున్నాం మనం. ఎలా వడ్డించాలి, ఎలా తిను అని చెప్పాలి, ఎలా కరుణ చూపించాలి, ఏ విధంగా దయ చూపించాలి, ఏ విధంగా మనము ఈ భూమి మీద నడవాలి అన్నది ప్రతిదీ మనకి పత్రిజీ ఆదర్శం అండి. అలాంటి గొప్ప గురువు చేతిలో మనము ఈ రోజు సాంగత్యాన్ని పొందాము. ఇట్లాంటి గొప్ప గురువు సాంగత్యంలో ఒక ఫిల్మ్ రూపంలో బయటికి వస్తుంది అంటే వెంకట్ గారు ఈ రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క శ్రమ ఏదైతే ఉందో అది వర్ణనాతీతం. ఎందుకంటే మేమందరము 2000 బ్యాచ్ లో వచ్చాము ధ్యానం గురించి. పత్రిజీని చూసాము, కానీ ఎట్లా కొంచెమే తెలుసు మాకు. కానీ ఈ 90s ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మనము స్థాపించుకున్నామో అప్పటి నుంచి పత్రిజీ ఏ విధంగా ఉన్నారనేది మనెవ్వరికి తెలియదు. అట్లానే పత్రిజీతో మనం గడిపిన ఈ కొన్ని రోజులు భవిష్యత్తులో కూడా చాలా మంది ధ్యానంలోకి రాబోతున్నారు. అప్పుడు పత్రిజీ గురించి కూడా ఎవరికి తెలియదు, కానీ ఈ డాక్యుమెంటరీ దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక రోజు వెంకట్ సార్ నాకు ఫోన్ చేసి కొంచెం ఏదో హెల్ప్ చేయాలి మేడం అంటే, సరే సార్ కంపల్సరీ హెల్ప్ చేస్తాను అన్నప్పుడు మామూలుగా ఆ రోజు నేను చిన్న ఏదో వర్క్ చేసుకుంటుంటే ఈ పత్రిజీ డాక్యుమెంటరీ ద్వారా చాలా మంది కొత్త వాళ్ళు ఒక గురువు ఈ విధంగా కష్టపడ్డారా, ఒక గురువు ఈ విధంగా ఒక సొసైటీని ముందుకు తీసుకెళ్లారా అని చెప్పి చాలా మంది ధ్యానంలోకి రాబోతున్నారు అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది ఈ డాక్యుమెంటరీ ద్వారా. అంత గొప్ప డాక్యుమెంటరీ రాబోతుందండి. సార్ జీవితాన్ని ఫస్ట్ నుంచి ఆ బాడీ వికెట్ చేసే వరకు ఏ విధంగా ఉండబోతుందండి, ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టుగా వస్తుంది. కంపల్సరీ అందరూ చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు వచ్చి ఎవ్వరు తీయలేరు, అంత అద్భుతంగా రాబోతున్న పత్రిజీ ఫిల్మ్కి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి.